మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో అవేర్నెస్, ఎరుక, జాగృతి సెషన్స్‌లో ఈరోజు ఎపిసోడ్‌కి మీ అందరికీ స్వాగతం అండి. సో, మనం లాస్ట్ ఎపిసోడ్‌లో ఏం చెప్పుకుంటూ క్లోజ్ చేశాము? వర్తమానాన్ని, ప్రస్తుత క్షణాన్ని చంపేయటం, ప్రస్తుత క్షణాన్ని, వర్తమానాన్ని సజీవంగా ఉంచటం గురించి కదా! సో, వర్తమాన క్షణం ఎప్పుడు మరణిస్తుంది? మన మనం ఎంతో తాజాగా ఉండే ఈ ప్రస్తుత క్షణం మీద మన పూర్తి గతం యొక్క నిర్జీవమైన బరువు పడినప్పుడు ఈ ప్రస్తుత క్షణం మరణిస్తుంది. అదే చంపటం అంటే వర్తమానాన్ని. మరి వర్తమానం సజీవంగా ఎప్పుడు ఉంటుంది? మనం ప్రతి క్షణం క్షణంలో జీవిస్తూ ప్రతి క్షణం మనల్ని మనం సాక్షిలా గమనిస్తూ ఉన్నప్పుడు మనలో ఓ శక్తి జనరేట్ అవుతుంది. అది ఒక కేంద్రంలా ఫామ్ అవుతుంది. ఆ కేంద్రం నుంచి మనం పని అనేది చేస్తూ ఉన్నప్పుడు ఆ వర్తమాన క్షణం సజీవంగా ఉంటుంది. సో, అప్పుడు అక్కడున్నదేది కూడా మనలో భాగంగా ఉండదు. అది అక్కడుంటుంది. మనం ఇక్కడుంటాము. సాక్షిలా గమనిస్తూ ఉంటాము. అదే నిర్జీవమైన గతం చేత చంపబడిందనుకోండి ప్రస్తుత క్షణం, అది అక్కడున్నదంతా కూడా మనదైపోతుంది. అంటే మనలో భాగంగా అయిపోతుంది. ఇది ఇప్పుడున్న పరిస్థితి అంతా అంటారు ఓషో. ఏ క్షణంలో అయితే మనం కేంద్రం నుంచి మనలో ఉద్భవించిన ఆ శక్తి నుంచి మనం పని చేయడం ప్రారంభిస్తామో, అప్పుడు ప్రతిక్రియ అనేది ఇక అసలు కనిపించదు. మనం చేసేదంతా, ఆ పనంతా అక్కడుంటుంది. మనం ఇంకెక్కడో ఉంటామనమాట. అంటే మనం చేసే ఆ పనిని మనల్ని మనం సాక్షిలాగా గమనిస్తూ ఉంటామనమాట. అంటే ఆ పని నుంచి మనం పూర్తిగా స్వతంత్రం పొందుతాం. మరి అప్పుడు ఎలాంటి భారం లేకుండా హాయిగా కదులుతాం కదా! భారం దిగిపోయి ఉంటుంది కదా! సో, అలాంటప్పుడు మాత్రమే మనం తాజాగా వర్తమాన క్షణంలోకి వచ్చి ఎప్పుడూ ఉంటూ ఉండే సరికొత్త క్షణంలోనే అద్భుతంగా జీవించగలుగుతాము. మరి అక్కడ మనకి మోయడానికి ఎలాంటి గతము లేనప్పుడు మాత్రమే మనం ఆ వర్తమాన క్షణంలోకి తాజాగా నిత్య నూతనంగా రాగలం కదా! అలాంటప్పుడు మాత్రమే మనం తాజాగా వర్తమాన క్షణంలోకి వచ్చి ఎప్పుడూ ఉంటూ ఉండే సరికొత్త క్షణంలో జీవించగలుగుతూ ఉంటాము. ఎంతో అద్భుతంగా. ఒకవేళ గతం సమాప్తి కాకుండా ఉంటే, దాన్ని మనం మోసి తీరాలి కదా! ఎందుకు అంటే, మనసు ప్రతి విషయాన్ని సమాప్తి చెయ్యాలన్న వైఖరితో ఉంటుంది కాబట్టి, ఒకవేళ జరిగిపోయింది అసంపూర్ణంగా మిగిలితే, దాన్ని మనం మోసి తీరాలి. ఒకవేళ ఏదైనా పగటివేళ సమాప్తి కాకుండా మిగిలిపోతే, అప్పుడు దాని గురించి రాత్రివేళ కలలు కనాలి కదా! ఎందుకు అంటే మనసు ప్రతిదాన్ని పూర్తి చేసి ముగించాలన్న ఉద్దేశంతో ఉంటుంది కాబట్టి. సో, ఏ క్షణం అయితే విషయం పూర్తిగా సమాప్తి అవుతుందో, ఆ క్షణమే మనసు ఆ విషయంలో నుంచి పూర్తిగా భారం తీరినట్లు తేలిక అవుతుంది. ఆ సంగతి పూర్తిగా ముగియకపోతే మనసు దాని వైపే మళ్ళీ, మళ్ళీ వచ్చి తీరుతుంది కదా! మన ప్రేమ, మన కామకార్యం, మన స్నేహం ప్రతిదీ పూర్తిగా ముగియకుండా మిగిలేదే అంటారు ఓషో. సో, మనం పరిధి పైన ఉన్నంత సేపు దాన్ని మనం సంపూర్ణంగా చేయలేము. మనలో కేంద్రం ఫామ్ అవ్వకపోతే మనం చేసేవన్నీ కూడా సంపూర్ణంగా ఉండలేవు. అలా అయితే మరి ఇంకెలా? ఎవరైనా వారిలో వారు కేంద్రీకృతం అయ్యేది ఎలాగా అంటే, మనం పరిధి పైన లేకుండా ఉండాలంటే ఎలా కేంద్రాన్ని పొందాలి మరి?
కేంద్రీకృతం అవ్వడానికి ప్రక్రియ ఏమని చెప్పుకున్నాం? సాక్షిత్వం, సాక్షిభావం అనుకున్నాం కదా! మరి ఇంక దాన్ని ఫాలో అయిపోవడమే. సాక్షిగా ఉండటం అనే పదం చాలా భావగర్భితమైన, ప్రాముఖ్యమైన పదం కదా! కేంద్రీకృతం కావటానికి వందలాది ప్రక్రియలు ఉన్నాయి కానీ, ఈ సాక్షి భావన, సాక్షిత్వం ఉందే, ఇది ప్రతి ప్రక్రియలో మూలమైన భాగమనమాట. సో, మనం కేంద్రీకృతం అవ్వడానికి ఏ ప్రాసెస్ ఫాలో అయినా, ఆ ప్రక్రియ ఎలాంటిదైనా కానివ్వండి, దాంట్లో సాక్షి భావన అనేదే ప్రధాన అంశంగా ఉంటుంది. అందుకే సాక్షి సాధనని ప్రక్రియలన్నిటి యొక్క సాంకేతిక విధానం అని చెప్పవచ్చు. ఈ సాక్షి సాధన కేవలం ఒక ప్రాసెస్ మాత్రమే, ఒక ప్రక్రియ మాత్రమే కాదు. సాక్షి సాధనా విధానం అన్ని ప్రక్రియల యొక్క ప్రధానమైన అంశం. అందుకే కదా మనం ఏ టాపిక్ చెప్పుకున్నా, దేని గురించి మాట్లాడుకున్నా, మన ఛానల్‌లోనే మనం అబ్జర్వ్ చేసినా కూడా ప్రతి దానిలో మనం చెప్పేది ఎరుకగా ఉండండి, అవేర్‌గా ఉండండి అనే కదా! మరి ఆ ఎరుకగా ఉండటం, అవేర్‌గా ఉండటం అంటే అర్థం ఏమిటి? మెలకువగా ఉండటం అంటే అర్థం ఏమిటి? జాగృతి అంటే అర్థం ఏమిటి? ఈ సాక్షి భావమే కదా! ప్రతి క్షణం మనల్ని మనం గమనించుకుంటూ ఉండటమే కదా! సో, కేంద్రీకృతం అవ్వడానికి ఉన్న ఎన్నో మార్గాలు, ఆ మార్గాలన్నిటిలో ఉండేది ఈ సాక్షి భావన. ఇదే మెయిన్ థింగ్ అనమాట. సో, ఎవరైనా సాక్షి సాధనని ఒక నిర్దిష్టమైన ప్రక్రియగా కూడా చూస్ చూడొచ్చు. అలా కూడా చెప్తారు కొంతమంది. ఫర్ ఎగ్జాంపుల్ 'జిడ్డు కృష్ణమూర్తి' సాక్షి సాధనని కేవలం ఓ నిర్దిష్టమైన, శుద్ధమైన ప్రక్రియగా చెప్తారు. కానీ అలా మాట్లాడడం ఎలా ఉంటుంది అంటే, శరీరం లేని ఆత్మ గురించి మాట్లాడినట్టుగా ఉంటుంది. దాన్ని మనం అనుభూతి పొందలేము. దాన్ని మనం చూడలేము. ప్రతి చోట ఆత్మ దేహి అయి ఉంటుంది కదా! ఓ మూర్తీభవించిన రూపంలా ఉంటుంది కదా! మనం ఆ శరీరం ద్వారా ఆత్మని అనుభూతి పొందవచ్చు. ఆత్మ శరీరం కాదనుకోండి, కానీ ఆత్మని శరీరం ద్వారా మనం ఫీల్ అవ్వచ్చు, భావన పొందవచ్చు కదా! సో, ప్రతి ప్రక్రియ కేవలం ఒక శరీరం, సాక్షి సాధన దాని ఆత్మ అనవచ్చు. సో, మనం శరీరం అంటే పదార్థంతో సంబంధం లేకుండా స్వతంత్రంగా సాక్షి సాధనని గురించి మనం మాట్లాడొచ్చు. అది అప్పుడు పట్టు చిక్కనిది అవుతుంది. పూర్తిగా గ్రాహ్యం కానిది అవుతుంది. అందుకే కృష్ణమూర్తి అర్ధశతాబ్దంగా ఎడతెగకుండా మాట్లాడినా, అతను ఏం చెప్పినా అది శుద్ధం, మూర్తీభవించిన రూపం లేని దానిలా ఉండటంతో దాన్ని విన్నవారెవరైనా అర్థమైంది అని అనుకుంటారు. కానీ ఆ అర్థమవ్వడం కేవలం ఓ తలంపు, ఓ భావన అంతే అంటారు ఓషో. సో, ఈ ప్రపంచంలో ఏమీ కూడా ఓ శుద్ధమైన ఆత్మలాగా ఉండలేదు. ప్రతిదీ ఓ ఆకారంలా రూపుదాల్చి ఉంటుంది కదా! సో, సాక్షి సాధన అన్న ఆధ్యాత్మిక ప్రక్రియలకి ఆత్మ మరియు ప్రక్రియలన్నీ వేరే వేరే రకాల శరీరాలనమాట. అర్థమైందా? సాక్షి సాధన అనే ఆధ్యాత్మిక ప్రక్రియలన్నిటికీ ఎన్నో ప్రక్రియలున్నాయి. వాటన్నిటిలో మెయిన్ థింగ్ ఈ సాక్షి సాధన అనుకున్నాం కదా! సో, ఈ సాక్షి సాధన అన్నది ఇలా ఆధ్యాత్మిక ప్రక్రియలకి ఆత్మ, అలాగే ప్రక్రియలన్నీ రకరకాల శరీరాలనమాట. ఉన్నదొకటే ఒక ఆత్మ, రకరకాల శరీరాలు, అన్నీ ప్రక్రియలు అని చెప్పవచ్చు. అందుకే మొదట మనం సాక్షి సాధన అంటే ఏమిటో చక్కగా అర్థం చేసుకోవాలి. అప్పుడు మనం కొన్ని ప్రక్రియలనే శరీరాల ద్వారా సాక్షి భావన
అని అర్థం చేసుకోగలుగుతాం. మనకు ఆలోచించడం తెలుసు కదా! ఎవరైనా ఆలోచనల దగ్గర నుంచే సాక్షి సాధన అంటే ఏమిటో తెలుసుకోవాలి. ఎందుకంటే ఎవరైనా తనకు ఏం తెలుసో దాని నుండే మొదలుపెట్టాలి కదా! మనందరికీ ఆలోచించడం బాగా తెలుసు. ఆలోచించడం అంటే న్యాయ నిర్ణయం చేయడం. మరి దేన్నో ఒకదాన్ని చూస్తాము. దాని గురించి ఓ నిర్ణయానికి వస్తాము. మనం ఓ పువ్వుని చూసి, ఆ పువ్వు అందంగా ఉంది, లేక అందంగా లేదు అని అంటాము. మనం ఓ పాట వింటాము. దాన్ని మనం మెచ్చుకోవచ్చు, లేదా మెచ్చుకోలేకపోవచ్చు. మరి మనం దేన్నైనా పొగుడుతాము, లేక దేన్నైనా తప్పుపడతాము. ఆలోచించడమే ఓ అభిప్రాయానికి రావడం కదా! సో, ఏ క్షణమైతే మనం ఆలోచిస్తామో, అప్పుడే మనం ఒక నిర్ణయానికి రావడం అన్నది మొదలుపెడతాం. ఆలోచించడమే విలువ ఎంచడం. మనం విలువ కట్టకుండా ఆలోచించలేం కదా! మనం విలువ ఇవ్వకుండా ఓ పువ్వు గురించి ఎలా ఆలోచించగలం? మనం ఏ క్షణమైతే ఆలోచించడం మొదలుపెడతామో, ఆ క్షణమే అది అందంగా ఉందా? లేక అందంగా లేదా? అని చెప్పేస్తాం. మరి ఏదో ఒక వర్గీకరణ వాడాలి. ఎందుకు అంటే ఆలోచించడమే రూఢిగా ఓ స్థితికి చేరడం. మరి ఏ క్షణమైతే మనం ఓ విషయాన్ని రూఢి చేసి వర్గీకరిస్తామో, దానికి ఓ పేరు పెట్టి చీటీ అంటిస్తాం. మరి దాని గురించి ఆలోచించినట్లే గదా! ఒకవేళ మనం ఓ న్యాయ నిర్ణయానికి రాలేకపోతే ఆలోచించడం అనేది అసాధ్యమైపోతుంది. ఒకవేళ మనం తీర్పు చేయకుండా ఉన్నట్లయితే అప్పుడు మనం కేవలం జాగృతిలో మిగిలి ఉంటాము. కానీ అప్పుడు మనం ఆలోచించలేము. ఆలోచించడానికి స్థలం కావాలి. కానీ ప్రస్తుత క్షణంలో ఆ స్థలం లేదు. ఆలోచించడం అంటే అది కేవలం గతానికి కానీ, భవిష్యత్తుకు కానీ సంబంధించినదై ఉంటుంది. అక్కడ మనకి గతంలో చాలా ప్లేస్ ఉంటుంది. భవిష్యత్తులో చాలా ప్లేస్ ఉంటుంది. కానీ ప్రస్తుత క్షణంలో ప్లేస్ అనేది ఉండదు కాబట్టి అక్కడ ఆలోచించటం అన్నది జరగదు. అదే జాగృతి అంటే అనమాట. సో, మనం ఇంతకు ముందు ఎపిసోడ్స్‌లో కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. అబ్బా! ఈ పువ్వు ఎంత అందంగా ఉంది అన్న ఆ క్షణంలోనే మనం జాగృతిలో లేనట్టు. ఎందుకు? ఆ పువ్వు అందంగా ఉంది అని మనం ఫీల్ అవుతున్నప్పుడు అక్కడ మనం ఏమీ మాట్లాడలేము. కానీ ఈ పువ్వు ఎంత అందంగా ఉంది అని అన్న క్షణానికి మనం ఆ పువ్వుతో ఒకటిగా ఉండం. దాని నుంచి బయటకొచ్చేస్తాం. ఈ విషయం చెప్పుకున్నాం కదా! సో, ఈరోజు ఇక్కడితో ఆపుదాం. దీని గురించి మరింత ఎక్కువగా మరి మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో డిస్కస్ చేసుకుందాం. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.